రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా 7337359375 అనే నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నంబర్కు రైతులు హాయ్ అని మెసేజ్ పెట్టిన వెంటనే పూర్తి వివరాలు అడిగి రైతులు ధాన్యం ఏ ప్రాంతంలో ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారో వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ సదుపాయంపై రైతులు ఏమనుకుంటున్నారో సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను అమ్ముకునే దశలో అయితే రైతులు ఉన్నారు. ఇప్పుడు వీరికి పంటను కొనడానికి ప్రభుత్వం కూడా ఒక యాప్ను అయితే వారికి అందించడం జరిగింది. ఈ యాప్లో వారు నిర్దేశించిన నెంబర్కి హాయ్ అని చెప్తే ప్రభుత్వం తరపు నుంచి రైతు భరోసా కేంద్రం నుంచి వారు స్పందించి ఈ ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఎక్కడికి రావాలనేది వాళ్ళ సమాచారం పూర్తిగా ఇస్తారు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. దీనిపై మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం అయితే ఒక నెంబర్ ఇచ్చింది. దాని నెంబర్ ప్రకారం మీరు ఏ రోజు మీ ధాన్యం కొనుగోలుకి రమ్మంటే ఆ రోజు వస్తారని చెప్తున్నారు. దాని ప్రకారం అది మీకు తెలుసా, ఎలా ఉంది అది? ఇప్పుడు రైతు భరోసా ద్వారాగానే పంపిస్తున్నాం. ఇప్పుడు మరి బాగుందని ఇలా నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగోలేదండి, గతంలో అసలు బాగోలేదని మరి ఇప్పుడు తూచం మానేశారని చాలామంది. పాత బాకీలు చాలా నెలలకి 2 నెలలకి వచ్చి డబ్బులు అండి, అది కాదని ఇప్పుడు మేము ఇలాగా ఇది చూస్తామండి. ఇక్కడ నుంచి గతంలో ఎన్ని రోజులకు వచ్చేది? 21 రోజు కానీ వాళ్ళు అన్నారండి 21 రోజుకి డబ్బులు వచ్చాయి కదండి. అదండి, ఇప్పుడు ఎన్ని రోజులకు ఇస్తా ఉంటున్నారండి? 48 గంటలు ఇస్తానంటున్నారండి, అంతే. ఇప్పుడు రూల్ అయితే ఈ ప్రభుత్వం వచ్చాక పర్లేదండి. ముందు ప్రభుత్వం అయితే డబ్బులు పడి కాదు, నెల కాదు 2 నెలలకు కూడా పడి కాదు. ఇప్పుడు అయితే మాత్రం ఇప్పుడు పెట్టిన సిస్టమ్ మాత్రం మంచిదండి. గతంలో ఎన్ని రోజులు పడే డబ్బులు? 21 రోజుకి ఇస్తానని ఇవ్వరండి, 21 రోజుకి కూడా పడి కాదండి. ఇప్పుడు మరి ఇంకా పెట్టలేదు కదండి, ఇప్పటి నుంచే కదండి మొదలు. చూసిన 48 గంటల్లో డబ్బులు వస్తాయని చెప్పారండి. అదండి సార్, మీరు చెప్పండి, ఈ రైతులకి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయడం అని చెప్పారు. అది మీరు డౌన్లోడ్ చేసుకున్నానని చెప్తున్నారు. ఎలా ఉంది ఆ సిస్టమ్, ఎలా ఉంది? వాటి నుంచి స్పందన ఎలా ఉంది? వాటి నుంచి స్పందన అయితే, ఈ యాప్ నుంచి అయితే స్పందన అయితే బాగుందండి. అయితే ఇంతకుముందు రైతు భరోసా కేంద్రానికి ఇచ్చిన ధాన్యం డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనేది రైతులకి తెలియదు కాదు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన రైతు భరోసాకి ఇచ్చిన 48 గంటల్లో రైతులకి చేతికి డబ్బులు వచ్చేస్తాయని అంటున్నారు. అదేవిధంగా ఈ రైతులు కూడా ఇప్పుడు చీడి గ్రామంలో, కాకినాడ రూరల్ చీడి గ్రామంలో ఉన్న రైతులు కూడా రైతు భరోసా కేంద్రానికి ఇవ్వడానికి ధాన్యం అది తూసి పెట్టుకెళ్తున్నారు. ఈ యాప్ ఇవ్వడం వల్ల ఎన్డీఏ కూటమి సభ్యులు ఇవి వచ్చిన వెంటనే రైతులకి ఏదో మంచి చేయాలన్న ఉద్దేశంతో యాప్ ఒకటి క్రియేట్ చేసి ఆ యాప్ కూడా రైతులకి నేరుగా వెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా అందులో చెప్పుకోవచ్చు అనే విధంగా చేసినందుకు సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేలు పంతం నానాజీ గారికి కూడా మా చీడి గ్రామం తరపున, చీడి గ్రామ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూసినప్పుడు ఇలా కరప కానీ ఇలా కవ్వాడు కానీ ఎక్కడో పెట్టుకోరు, గవర్నమెంట్ కాటాలు పట్టుకెళ్ళిపోరు. దాన్ని పట్టుకెళ్ళినాక మనం ఏమో చూసి 76 కేజీలు బత్తాయి చూసేస్తాం, వాళ్ళు 50 కేజీలు చేసి పంపుతారు. ఇవన్నీ రైతు ఖర్చు పెట్టుకుని తెచ్చి తాట కట్టి లోడ్ కట్టి పంపాలి. వాళ్ళకి షాంపులు పడతారు కదండి, ఆ షాంపులు సరిపోతే తీసుకుంటారు. దాని వాళ్ళు షాంపులకి డిస్పోర్ట్ వస్తే తీసుకోరు. సౌకర్యం ఉందని దండగుండంగా పోతుంది. ఇక్కడ ఆ డబ్బులు ఎన్నాళ్ళు 21 రోజుకి అలాగా నెల జరిపేసేవారు. అవి సౌకర్యానికి రైతు భరోసాకి మేము ఇది చేసుకుంటామండి. సీఎంఆర్కి ఇది ఇప్పుడు మనం ఎలా చేసుకుంటాం, దాన్ని ఆరిందా లేదనేసి అలా దానికి వేసుకుని రైతు భరోసా కేంద్రం చేత సౌకర్యం ఇచ్చేస్తాం. రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక వాట్సాప్ నెంబర్ని అయితే వారికి ఇవ్వడం జరిగింది. 7333599375. ఈ నెంబర్ కనుక రైతులు హాయ్ అని మెసేజ్ పెడితే పూర్తి వివరాలు వారు తీసుకుని ఎప్పుడు వారి దగ్గరికి రావాలి, ఏ సమయంలో రావాలి అనేది కూడా వారు సమాచారం అందిస్తారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వాట్సాప్ నెంబర్ అయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగడం, వారు ధాన్యాన్ని అమ్మిన తర్వాత ఆ డబ్బులు తమ ఖాతాలో పడడానికి కూడా సుమారు 2-3 నెలలు కూడా సమయం పట్టేదని ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఈ వాట్సాప్ నెంబర్ సహాయంతో తొందరగా డబ్బులు పడతాయని మేము ఆశిస్తున్నామని కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.